గురువుగారు, శివుడికి 5 ముఖాలు ఉన్నాయంటారు. రుద్ర పంచముఖ ధ్యానంలో ఒక్కో ముఖాన్ని ధ్యానించేటప్పుడు అక్షరమాలను కూడా ఉచ్చరిస్తారు, ఎందుకని? శివపురాణంలో రుద్ర పంచముఖ ధ్యానాన్ని గురించి వివరిస్తూ, ఆద్యంత మంగళం అజాత సమాన భావం ఆర్యం తమీశం అజరామరం ఆత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబుకేశం అని ప్రారంభిస్తారు వ్యాస భగవానుడు. పంచముఖాలు ఆవిర్భవించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, బ్రహ్మ విష్ణువు ఈ సృష్టికి నేనే మూలమన్నటువంటి మీమాంసలో వాదులాడుకుంటూ ఉంటే, తేజోస్తంభం రూపంలో అక్కడ తనను తాను ఆవిష్కరించుకొని వారికి వివేకం కలిగించి, ఓ బ్రహ్మ విష్ణులారా, పంచకృత్యాలను నెరవేర్చటం కోసమే నేను అవతరించాను. మొదటి 2 బాధ్యతలు సృష్టి స్థితి మీ ఇద్దరికీ అప్పగించాను. లయ తిరోధనాన్ని రుద్ర మహేశ్వరులకు ఇచ్చాను. అనుగ్రహాన్ని నేనే నిర్వహిస్తూ ఉన్నాను. ఇలా జీవులకు మోక్షాన్ని అందించటం కోసం నా 5 ముఖాల నుంచి నమశివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని ఉద్భవింపజేశాను. ఈ పంచాక్షరి మంత్రము ఓంకారం నుంచి ఉద్భవించింది. అస్మాత్ పంచాక్షరీ జాత మాతృక పంచవేదత. ఆ 5 ముఖాల నుంచి 5 అక్షరాల నుంచి అక్షర క్రమం కూడా ఉద్భవించింది అని తెలియజేశారు. అందుకే ఏ శక్తి అయితే సకల చరాచర సృష్టికి మూలమో ఆ శక్తి నమశివాయ అన్నటువంటి పంచాక్షరి ద్వారా ప్రకటితమవుతూ, ఆ పంచాక్షరి నుంచి ఉద్భవించినటువంటి అక్షర క్రమాన్ని కూడా దానికి జోడించి మనం ఆ 5 ముఖాలను ధ్యానం చేస్తాం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. సంవర్తాగ్ని తటిత్ ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోమయం గంభీరధ్వని మిశ్రితోగ్రదహన ప్రోద్భాసి తామ్రాధరం అద్యేందుజ్యుతిలాల పింగళ జటాభార ప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలినః. ఓం అం కం ఖం గం ఘం ఝం ఆం ఓం ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం పూర్వముఖాయ నమః అని తూర్పు ముఖానికి నమస్కారం చేస్తాం. అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. కాళాభ్రభ్రమరాంజనజ్యుతినిభం యావృత్తపింగే క్షణం కర్ణోద్భాసిత భోగి మస్తకమణి ప్రోద్భిన్నదంష్ట్రాంకరం సర్పప్రోతకపాల శుక్తి సకల వ్యాకీర్ణ సంచారకం వందే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభంగరౌద్రం ముఖం. ఓం ఇం చం ఛం జం ఝం ఇం ఈం ఓం ఓం నమో భగవతే రుద్రాయ ఓం మం దక్షిణముఖాయ నమః అంటూ దక్షిణముఖానికి నమస్కారం చేస్తాం. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవేస్త్వమాం భవోద్భవాయ నమః. ప్రాళేయాచల చంద్రకుంద ధవళం గోక్షీరపేన ప్రభం భస్మాభ్యక్తమనంగదేహదహన జ్వాలావళిలోచనం బ్రహ్మేంద్రాదిమరుద్గణైస్తుతిపరైరభ్యర్జితం యోగిభిః. వందేహం సకలం కళంకరహితం స్థాణోర్ముఖం పశ్చిమం. ఓం ఉం టం ఠం డం ఢం నం ఊం ఓం ఓం నమో భగవతే రుద్రాయ ఓం శిం పశ్చిమముఖాయ నమః అంటూ పశ్చిమ ముఖానికి నమస్కారం చేస్తాం. ఈ విధంగా 5 ముఖాలను ధ్యానిస్తూ ఆ అక్షరక్రమం ఏదైతే ఆ పంచాక్షరి నుంచి ఉద్భవించిందో దానిని తలుచుకుంటూ మనము మూల శక్తిని ఆవాహన చేయటమే రుద్ర పంచముఖ ధ్యానం. ఏ మూల శక్తి అయితే ప్రపంచానికి ఆధారమో దాన్ని ఆవాహన చేసేటువంటి ప్రక్రియే రుద్ర పంచముఖ ధ్యానంతో ప్రారంభమయ్యేటువంటి నమక చమకాలతో కూడిన మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం.